మీ అందరికీ శుభోదయం. ఈరోజు ప్రపంచంలో అతి ముఖ్యమైనటువంటి టాపిక్ వలసల గురించి ఈరోజు మనం చర్చిద్దాం. మైగ్రేషన్ అనేది ఒక రకంగా సోషియాలజీకి గుండెకాయ లాంటిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోషియాలజీ ఆవిర్భావమే వలసలను అర్థం చేసుకోవడానికి జరిగిన ఒక 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 శాస్త్రంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమెల్ డర్కెన్ కానీ లేకుంటే ఆగస్ట్ కాంటే కానీ వీళ్ళు ఈ వలసలను అర్థం చేసుకోవడం యొక్క సామాజిక శాస్త్రం పుట్టిందని మనం చెప్పుకోవాలి. నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము వలసల గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ వలసలు అనేటివి మొత్తం మానవ సమాజాన్ని ఆ తర్వాత ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసాయని చెప్పొచ్చు. ఎలా అంటే వలసలను అర్థం చేసుకోవడానికి సోషియాలజీ వచ్చింది, వలసలను అర్థం చేసుకోవడానికి దేశీయ చట్టాలు వచ్చాయి. ఈరోజు నేను రాత్రి ఇతని గురించి చదువుతున్నాను, ఎవరిని, డెరిడా గురించి చదువుతున్నాను. డెరిడా ఆన్ గ్రామటాలజీ అనే పుస్తకంలో ఏం రాస్తాడు అంటే ఈ ఆధునిక దేశాలు అనేటివి మొత్తం కూడా ఈ వలస చట్టాలు అంటే ఇమ్మిగ్రేషన్ లాస్ అంటారు వాటిని. ఈ ఇమ్మిగ్రేషన్ లాస్ మీదనే ఈ యొక్క మొత్తము ఈరోజు ప్రపంచం మొత్తము ఒక రకంగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. మీరు చూస్తే చదువుకున్న వాళ్ళు చాలామంది కెనడాకి వెళ్ళడము, అమెరికాకి వెళ్ళడము, లేకపోతే యూరోప్కి వెళ్ళడము, లేకుంటే ఆఫ్రికాకి వెళ్ళడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ వలసలు అనేటివి రకరకాల కారణాల వల్ల జరుగుతాయి. అంటే ఇప్పుడు మీరు అడగవచ్చు, సార్ మరి ఎందుకు సార్ ఈ వలసలు, మన భారతదేశాన్ని వదిలిపెట్టి వేరే దగ్గర పోవాల్సిన అవసరం ఉంది, ఉన్న ఊర్లోనే ఉండొచ్చు కదా, లేకుంటే అక్కడనే వర్క్ చేసుకోవచ్చు కదా, ఇంకేమైనా చేయొచ్చు కదా అని మనం భావించవచ్చు. యాక్చువల్గా దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి ఎందుకు వలస పోతాడు, ఎందుకు పోతాడు అనే దానికి చాలా చాలా సామాజిక కారణాలు ఉంటాయి. ఏ మనిషి కూడా, మీ అందరికీ తెలిసి, ఏ మనిషి కూడా తన ఇల్లు, ఊరు, అమ్మా నాన్నలు, బంధువుల్ని వదిలిపెట్టి బయటికి రావాలని ఎవరు కోరుకోరు. కానీ ఎందుకు మనిషి అనేవాడు వలసకపోతున్నాడు అనేది మనము ఒక అతిపెద్ద సామాజిక విషయంగా మనం అర్థం చేసుకోవాలి. ఎవరు కూడా తమ ఊరు, వాడ, ఇల్లు, అమ్మ, నాన్న వీళ్ళందరినీ వదిలిపెట్టి ఎవరు మాత్రం బయటికి వెళ్ళాలనుకుంటారు? ఎవరు కూడా వెళ్ళాలని కోరుకోరు. కానీ ఎందుకు వెళ్తారు అంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. దానికి ఏంటి అంటే అది ఒకటేమో ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఇంకా రకరకాల కారణాల వల్ల మనిషి అనేవాడు వలస అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మైగ్రేషన్కి ప్రధానమైనటువంటి కారణం. అయితే మన సోషియాలజీలో కూడా దీని పుట్టుకకు చాలా చాలా అసలు సోషియాలజీ పుట్టుకనే ఈ వలసలను అర్థం చేసుకోవడానికి పుట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే 18వ శతాబ్దంలో ఏం జరిగింది అంటే ఈ యొక్క పారిశ్రామికీకరణ, నగరీకరణ, రకరకాల సమస్యల వల్ల ఏంటంటే యూరోప్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు సిటీలకు రావడము, దాన్ని అర్థం చేసుకోవడానికి ఆగస్ట్ కాంటే ఒక ప్రయత్నం చేశాడు. ఆ ఆగస్ట్ కాంటే ప్రయత్నం చేసేటప్పుడు అతను ఏమనుకున్నాడు అంటే ఈ యొక్క మన సమాజాన్ని కూడా ఒక సైన్స్ చదివినట్టు, ఒక మ్యాథమెటిక్స్ చదివినట్టు, ఒక ఫిజిక్స్ చదివినట్టు, ఒక కెమిస్ట్రీ చదివినట్టు మనం సమాజాన్ని కూడా చదవచ్చని ఆయన భావించాడు. అందులో భాగంగానే ఆయన ఏమంటాడు అంటే సొసైటీ మూవ్స్ ఫ్రమ్ అబ్స్ట్రాక్ట్ టు ది మ్యాథమెటికల్ లెవెల్ అంటాడు. అంటే రోజుకి ఆగస్ట్ కాంటే ప్రకారము సమాజం అనేది ఒక ప్రిసిషన్, ఒక ఖచ్చితత్వం, ఇట్లా ఈ రకంగా అది ముందుకెళ్తుంది, ఆ రకంగా సమాజం ఉంటుందని అతను మైగ్రేషన్ వల్లనే అతను ప్రభావితమయ్యి. ఎందుకంటే మీరు చూడండి, ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, జర్మనీ కానీ, యూకే కానీ ఇవన్నీ కూడా ఏమయ్యాయంటే ఈ యొక్క స్టీమింగ్ అని కనుక్కోవడంతో మొత్తం జనాలు మొత్తం యూరోప్ నుంచి సిటీలకు రావడం, అంటే గ్రామీణ ప్రాంతాలు ఈ ఫ్యూడలిజం దెబ్బతినిపోవడము, వీటన్నిటి వల్ల ఏమైంది అంటే వాళ్ళు సిటీలకు రావడం, సిటీ దాన్ని అకామిడేట్ చేసుకోకపోవడం. అంటే దాన్ని ఇప్పుడు సిటీకి వచ్చినప్పుడు రకరకాల సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది. ఈ రకంగా అటు గ్రామీణ ప్రాంతం నుంచి ఇటు సిటీకి రావడం వల్ల రకరకాల ఇష్యూస్ వస్తాయి. అసలు మనం అర్థం చేసుకోవడమే చాలా కష్టం. అట్లాంటి సంధి దిశలోనే ఒక సోషియాలజీ పుట్టిందని మనము చెప్పుకోవచ్చు. ఇట్లా వలస మనం యొక్క వలసలు అనేవి ఏ విధంగా పుట్టింది, వలసలు అనేటివి ఎంత మీరు ఎన్నో సినిమాలు చూసుంటారు.
చిరంజీవిది కానీ, బాలకృష్ణది కానీ, లేకుంటే ఇప్పుడున్నటువంటి చాలామంది యంగ్ హీరోలు కానీ, సల్మాన్ దుల్కర్ లాంటి సినిమాలు కానీ, మ్యాక్సిమం సినిమాలు ఏం చూపిస్తారండి? చాలా సినిమాల్లో ఏం చూపిస్తారంటే హీరో అనేవాడు పల్లెటూరు నుంచి వస్తాడు, వాడు సిటీకి మైగ్రేట్ అయిపోతాడు, ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాడు. మీకు అబ్బాస్, ఖాజా అహ్మద్ అబ్బాస్ సినిమాలు కూడా చాలా వరకు మనకి ఏం చూపిస్తాయంటే ఒక హీరో గ్రామీణ ప్రాంతం నుంచి సిటీకి వచ్చి ఏ రకంగా ఇబ్బందులు పడతాడు, అతను ఏ రకంగా అతని యొక్క స్ట్రగుల్స్ ఎదుర్కొంటాడు, ఈ యొక్క పట్టణ సమాజాన్ని ఏ రకంగా ఎదుర్కొని తన యొక్క సక్సెస్ను సాధిస్తాడనేదే మనకు ఈ యొక్క మొత్తం మైగ్రేషన్లో అవపడుతుంది. వలసలకు గల కారణాలు ఏంటి అని కూడా మనము ఈ యొక్క లెసన్లో మనం చూస్తాం. అదే రకంగా వలస రకాలను కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటాం. దీంతో పాటుగా ఈరోజు అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఈ వలసల యొక్క దాని గురించి కూడా మనం తెలుసుకుంటాం. మీ అందరికీ తెలుసు ఈ మధ్యలో జరుగుతున్నటువంటి పాలస్తీనా ఇజ్రాయెల్ ఇష్యూస్. అవి కూడా పాలస్తీనా కార్మికుల్ని ఇజ్రాయెల్లోకి పనిచేయడానికి వాళ్ళు అలో చేయకపోతే వాళ్ళు ఏ రకంగా హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేశారనేది మన కళ్ళ ముంగట అవపడుతున్నటువంటి యుద్ధం నడుస్తుంది. ఇప్పుడు పాలస్తీనా హమాస్ యుద్ధం అనేది నడుస్తూ ఉంది. అంటే ఈ రకంగా వలసలు అనేటివి యుద్ధాలకి ఆ తర్వాత చాలా వరకు దారితీస్తుంది. ఈ రకంగా మనకు వలస అనేది చాలా చాలా కీలకంగా మారిపోయింది. ఇప్పుడు మీరు డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ ఇష్యూ కనుక తీసుకుంటే, లేకుంటే ఇండియాలోని ఎలక్షన్ ఇష్యూ తీసుకుంటే మీకు వలసలే ప్రధానంగా నడుస్తుంది. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది? నార్త్ ఈస్ట్లో వచ్చినటువంటి వలసలను మేము ఆపుతాము, బంగ్లాదేశ్ చెక్మాస్ ఇవి, లేకుంటే బంగ్లాదేశ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని వాళ్ళు అస్సాంలో వాళ్ళు చేసినటువంటి సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈరోజు భారతదేశంలో ఎదుర్కొంటున్న, లేకుంటే రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి ఇష్యూస్లలో కూడా మైగ్రేషన్ అనేది చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, క్యా అని? అది కూడా ఎందుకు తీసుకొచ్చారంటే ఎవరైతే అక్రమంగా భారతదేశంలోకి వలస వచ్చారో, లేకుంటే చొరబడ్డారో, లేకుంటే రకరకాల ఇష్యూస్ వల్ల ఏమైందో అనే దాని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దాని మీద ఎలక్షన్స్ ఫైట్ చేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అన్యాయంగా వీళ్ళకు ఆశ్రమం ఇచ్చారని కమ్యూనిస్ట్ పార్టీలను ప్రస్తుతం వాళ్ళు తిడుతున్నారు. అంటే ఇదంతా కూడా ఒక వలసల చుట్టూ ఇప్పుడు, ఎందుకంటే ప్రపంచం మొత్తం ఈ వలసలు అనే దాని మీదనే ఇప్పుడు ఎక్కువగా ఆధారపడి ఉందని మనం అర్థం చేసుకోవాలి. అంటే అట్లే పాలస్తీనా ఇజ్రాయెల్ ఇష్యూ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇష్యూ. ఎందుకు తెలంగాణ ఏర్పడదండి? మీ అందరికీ తెలుసు, తెలంగాణలో భూముల్ని, ఉద్యోగాల్ని, అవకాశాలని మొత్తం ఆంధ్ర వాళ్ళు కొట్టుకుపోతున్నారు. ఆంధ్ర అనేది అది బ్రిటిష్ పరిపాలనలో ఉండడం వల్ల వాళ్ళు విద్యలో కానీ దేంట్లోనే, సినిమాలలో కానీ దేంట్లోనే వాళ్ళు డెవలప్ అయ్యారు. కాబట్టి ఆ తెలంగాణ అవకాశాలను మొత్తాన్ని ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్తున్నారు. దీనికి వలసలే ప్రధాన కారణంగా ఒక తెలంగాణ ఉద్యమం జరిగింది. మీరు కనుక తెలంగాణ ఉద్యమం కనుక చూస్తే ముల్కీ అనేది కూడా ఒకటి ఉంటుంది. ముల్కీ అనేది కూడా హైదరాబాద్ మహానగరానికి ఎంతోమంది ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చారు. దాంట్లో లోకలైట్స్, ముల్కీ అంటే ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగి ఇక్కడ చదువుకున్న వ్యక్తి, అతనికి అవకాశాలు రావాలని నిజాం టైంలోనే మనకు ముల్కీ రూల్స్ రావడము, ఇక్కడ లోకల్ ప్రొటెక్షన్గా ఆ ముల్కీ అనేది రావడం జరిగింది. అంటే హైదరాబాద్ కానివ్వండి, లేకుంటే గిరిజన ప్రాంతాలు కానివ్వండి, ప్రపంచం కానివ్వండి, లేకుంటే ఇంకా ఏదైనా కానీ ప్రస్తుతం అతిపెద్ద ఇష్యూగా మనకు మైగ్రేషన్ అవపడుతుంది. ఎక్కువగా ఇది మనకు పల్లెటూరు, ఇప్పుడు మీకు ఫోటో చూపించారు, పల్లెటూరులో ఒక బండి తీసుకొని ఒక లేడీ ఆమె వెళ్తూ ఉంది. ఆమె ఏంటంటే ఊరే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇది మనకు ఒక ఉదాహరణకి అట్లా ఒక ఇమేజ్ పెట్టాను మీకు, అంటే వలస అంటే ఎట్లా అర్థమవుతుంది. దీనికి ఎన్ని కారణాలు అనేది మనం తర్వాత పాఠంలో పోయిన కొద్దీ మనం నేర్చుకుందాం. అదేవిధంగా వలస రకాలను కూడా మనం చర్చించుకుందాం. మానవ ఉనికిలో అంతర్భాగం అంటే మనకు పనిచేసే ప్రదేశాన్ని మరియు బయట రాకపోలు చేయడం, వ్యాపారంలో ఆనందం కోసం ప్రయాణించడం మొదలైన పెద్ద సంఖ్యలో కదలికలు తాత్కాలిక స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే మొదట్లో ఈ యొక్క మైగ్రేషన్ అనేది ఎట్లా ఉండేది అంటే వ్యాపార నిమిత్తము లేకపోతే మతపరమైనటువంటి అవి ఉండేవి. ఎట్లా అంటే వ్యాపార నిమిత్తంలో పోవాలి, లేకపోతే ఏదైనా దేవుని దగ్గరికైనా పోవాలి. కాశీకి పోతే కాటికి పోయినట్టే అన్నట్టు ఉండేది.
అంటే కాశీని దేవుని దర్శించడం అంటే ఒకప్పుడు కాటికి పోయినట్టే లెక్కలు చేసేవాళ్ళు. అదేవిధంగా ఈ యొక్క అంటే ఈ వ్యాపార పరంగా ఇప్పుడు మా తాత ఉన్నాడు. ఆయనే ఒక 60 ఒక 70-80 సంవత్సరాల క్రితం ఆయన వరంగల్ పోవాలంటే గుర్రం మీద పోయేవాళ్ళు. అంటే దీక్షకుంట నుంచి వరంగల్ పోవాలంటే గుర్రం మీద పోయి సామాన్లు తీసుకొని మళ్ళీ ఒక రోజు పట్టేది. ఒక బండి వేసుకొని పోయేవాళ్ళు, తెచ్చేవాళ్ళు. కానీ అది వ్యాపార నిమిత్తం. అంటే ప్రాథమికంగా మనిషి అనేవాడు మొదట్లో ఎట్లా చేశాడు అంటే ఒకటి వ్యాపారపరమైనటువంటి అది జరిగింది, వ్యాపారపరమైనటువంటి వలస అని చెప్పొచ్చు, లేకపోతే మతపరమైనటువంటి వలస జరగవచ్చు. ఇప్పుడు మా కుటుంబం కూడా మా ఊర్లో ఒకే ఒక ముస్లిం కుటుంబం ఉంది. అది ఎందుకు అక్కడికి వచ్చింది అంటే మా తాత వ్యాపారంలో ఉండేవాడు. ఆ వ్యాపార నిమిత్తం ఆ ఊరికి వచ్చి అతను సెటిల్ అయిపోయాడు. అంటే మొదట్లో జనాలు ఇప్పుడు రకరకాల కారణాలు వచ్చాయనుకోండి. మొదట్లో జనాలు ఎట్లా ఉండేది అంటే అది వ్యాపార నిమిత్తమైన కానీ మతపరమైనటువంటి విషయాలను గురించిన కానీ ఈ రెండు విషయాల పట్ల వాళ్ళు మైగ్రేషన్కు అయ్యేవాళ్ళు. అసలు మైగ్రేషన్ అంటే ఏంటండి? మైగ్రేషన్ అంటే ఏంటంటే ఒక ఫిజికల్ లొకేషన్ నుంచి ఇంకొక ఫిజికల్ లొకేషన్కి పోవడం. అంటే ఒక భౌతిక దాని ఒక ప్లేస్ నుంచి ఇంకొక భౌతికమైనటువంటి ప్లేస్కి వెళ్ళడాన్ని మనము మూమెంట్ అనొచ్చు, వలస అని చెప్పొచ్చు. ఇది ఒక ప్రదేశం నుంచి తన యొక్క స్థానాన్ని, అంటే అది సాపేక్షికంగా కావచ్చు, పూర్తిగా కావచ్చు, ఈ రకంగా మార్చుకోవడాన్ని మనము వలస అని చెప్పొచ్చు. నివాస స్థలం మార్పుకు దారితీసే కదలికలను వలసలుగా భావిస్తారు. అంటే నివాస స్థలం, రెసిడెన్షియల్ హౌస్, ఇది ఒక ప్రాంతం నుంచి మరి ఇంకో ప్రాంతాన్ని మార్చారనుకోండి, దాన్ని మనము వలసగా దారితీయచ్చు. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, వ్యక్తిగత మరియు సహజ శక్తుల వలసల ప్రభావంతో చూస్తున్నట్టుకి దానికి ఆర్థిక దృగ్విషయం చూడటం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. అంటే మనిషి అనేవాడు రాజకీయ కారణాల వల్ల, సాంస్కృతిక కారణాల వల్ల, రాజకీయ వ్యక్తిగత కక్షల వల్ల, లేకుంటే రకరకాల కారణాల వల్ల మనిషి అనేవాడు మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే మన ప్రస్తుత మైగ్రేషన్ అయితే మనం ఆర్థికపరమైనటువంటి దృక్పథంతో కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపించవలసి ఉంటుందనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవాలి. వలసను అర్థం చేసుకోవడం. వలస అనేది తాత్కాలిక లేక శాశ్వత ప్రాతిపదికన ఒక భౌగోళిక స్థానం నుండి మరొక భౌగోళిక ప్రాంతానికి ప్రజల కదలికను సూచిస్తుంది. వలస అనేది తాత్కాలికంగా లేదా శాశ్వత ప్రాతిపదికన ఒక భౌగోళిక స్థానం నుంచి మరొక భౌగోళిక స్థానానికి ప్రజల కదలికను సూచిస్తుంది. ఇది వ్యక్తుల మరియు కుటుంబ సభ్యులకు వర్తింపజేస్తుంది. అంటే ఒక కుటుంబం, ఒక వ్యక్తి కావచ్చు, లేకుంటే ఒక కుటుంబం కావచ్చు. నా చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే ఇది ఎట్లా ఉండేది అంటే ఈ కదలికలు ఎట్లా ఉండేది అంటే ఇంట్లో చెప్పకుండా పారిపోయి మా ఊర్లోకి ఆయన నా చిన్నప్పుడు బాంబేలో పనిచేసి వచ్చాడు. అంటే అతను మైగ్రేట్ అయిపోయాడు మా ఊరు నుంచి వేరే ప్రాంతానికి. ఆ మైగ్రేషన్ అనేది వ్యక్తిగతంగా కావచ్చు, లేకుంటే కుటుంబ పరంగా కూడా కావచ్చు. ఈ రకంగా మైగ్రేషన్ అనేది భౌగోళికంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవడము, అది ఒక వ్యక్తి లేదా కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు. ఈరోజు ఎట్లా ఉంటుందంటే ఆడవాళ్ళు కూడా చదువుకోవడం వల్ల ఈ యొక్క మైగ్రేషన్ అనేది ఫ్యామిలీసే జరుగుతున్నాయి. కొంతమంది ఏంటంటే పిల్లల్ని హైదరాబాద్ నుంచి సెక్యూరిటీగా చేసే వాళ్ళు పిల్లలతో సహా వచ్చేస్తారు. అంటే వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో పనిచేయడానికి వారు కొంతమంది వ్యక్తిగతంగా వస్తారు. స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళు సింగిల్గా వస్తారు. అదే సెక్యూరిటీ గార్డు లేకుంటే బీద కుటుంబాలు వీళ్ళు మొత్తం కుటుంబాలే వచ్చేస్తాయి. ఐక్యరాజ్య సమితి అసలు వలసలు ఏ రకంగా అది చెప్పింది అంటే, వలస అంటే ఒక వ్యక్తి ఒక సంవత్సరంతో ఒక వ్యక్తి ఒక సంవత్సర కాలం పాటు ఒక చోట ఉంటే దాన్ని మనం వలసగా మనం సూచిస్తుంది. అంటే అది వాడు తన వ్యక్తిగత పనుల వల్ల రావచ్చు, లేకపోతే అతను వేరే కారణాల వల్ల రావచ్చు, ఏ కారణాల వల్లైనా కానీ
అతను కనుక వచ్చి ఒక చోట ఉంటే దాన్ని మనము ఆ, ఒక వలసగా భావించవలసినటువంటి ఉంది. అది రెండు రకాల వలస ఉంది. ఇప్పుడు మనం పర్యటనకు పోయాం అనుకోండి, ఇప్పుడు అమెరికాకి చాలామంది షూటింగ్ చేయడానికి, లేకపోతే వ్యాపారం చేయడానికి, డైమండ్ బిజినెస్, రకరకాల బిజినెస్లు చేయడానికి పోతూ ఉంటారు. ఇప్పుడు ఆ పోయే వాళ్ళని మనము ఏమంటామంటే వాళ్ళని వలస అని చెప్పడానికి కుదరదు. ఎందుకంటే వాళ్ళు వ్యాపార నిమిత్తం పోతున్నారు, సినిమా నిమిత్తం పోతున్నారు. లేక ఒక నేషనల్ సెమినార్లో మీరు కనుక ఒక పేపర్ ప్రజెంట్ చేశారనుకోండి, మీరు పేపరు అయ్యేసరికి మళ్ళీ బ్యాక్ రావాల్సి ఉంటుంది. అంటే దీన్ని మనం ఒక వ్యాపార నిమిత్తం కానీ, ఒక సినిమా పరంగా కానీ, లేకుంటే ఇంకేదైనా పరంగా కనుక మనం కనుక విదేశాలకు పోతే దాన్ని మనము ఏమని చెప్పాలి అంటే అది తాత్కాలికమైనటువంటి పర్యటన కాబట్టి దాన్ని వలస అనడానికి కుదరదు. ఒక సంవత్సరం పాటు ఒక వ్యక్తి ఆ ప్రదేశంలో ఉంటే దాన్ని మనం వలసగా భావించవలసినటువంటి అవసరం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే భారతదేశానికి వచ్చేసరికి ఇది మనం ప్రపంచ వలస గురించి తర్వాత మాట్లాడుకుందాం. భారతదేశం వచ్చేసరికి ఏమైంది అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి విషయం. భారతదేశం ఇండియాలో వాళ్ళు ఎప్పుడైతే మొఘల్ సామ్రాజ్యం యొక్క భారతదేశంలో కుంచుకుపోయిందో అప్పుడు మొత్తం భారతదేశం అనేది ఒక డిస్మాంటిల్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎట్లాంటి గ్రామీణ వ్యవస్థ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాల కల్చర్ కానివ్వండి, ఇంకా మొత్తం ఈ యొక్క మొఘల్ సామ్రాజ్య పతనంతో భారతదేశ వ్యవస్థ మొత్తం అతలాకుతలమైందని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఈ రకంగా అతలాకుతలమైన తర్వాత అది బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వచ్చింది. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఒక కొత్త రకమైనటువంటి దాంట్లోకి తీసుకెళ్లారు. ఎట్లా అంటే ఈ యొక్క మిల్లులు రావడం, ఇప్పుడు నేను వేసుకున్న కోట్ ఉందనుకోండి, ఈ కోట్ అనేది మిల్లుల్లో తయారైంది. అంతకుముందు భారతదేశంలో చేనేత వస్త్రాలు లేకుంటే అట్లాంటి చేసేవాళ్ళే కానీ ఈ బట్టల ఉత్పత్తి అనేది తక్కువగా ఉంది. వాళ్ళు ఈ యొక్క బట్టల ఉత్పత్తి అనేది ఎక్కువగా జరిగింది. దీనికి గానే మనకు భారతదేశంలో పత్తి, లేకుంటే ఇండికా, పొగాకు, టొబాకో, కమర్షియల్ క్రాప్స్ ఇవన్నీ కూడా భారతదేశంలో పండించి విదేశాలకు పంపించడం అనేది జరిగేది. అంటే ఈ రకంగా ఏమైంది అంటే భారతదేశంలో ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కమర్షియల్ క్రాప్స్ పెరిగాయి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోయింది. మొట్టమొదటిసారిగా ప్రపంచం అంతా ఒకవైపు అర్బనైజేషను, ఇండస్ట్రియలైజేషన్ వైపు పోతుంటే భారతదేశం మాత్రము అది రివర్స్ మైగ్రేషన్ జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిజాన్ కమ్యూనిటీస్, ఈ ఆర్టిజాన్ కమ్యూనిటీస్ మొత్తం అంటే అది చేతి వృత్తులు అనుకోండి, లేకపోతే ఇంకేదైనా వృత్తుల పనులు అనుకోండి, వీళ్ళంతా కూడా ఏమైంది అంటే వాళ్ళు బాగా దెబ్బతినిపోయారు. ఈ దెబ్బతినడం వల్ల వాళ్ళు ఈ బ్రిటిషర్స్ రావడం వల్ల వీళ్ళంతా వెనక్కి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ యొక్క చేనేత వస్త్రాలు కానివ్వండి, కుమ్మరి పనులు కానివ్వండి, లేకుంటే వడ్రంగి పనులు కానివ్వండి, ఇవన్నీ కూడా దెబ్బతినిపోయాయి. ఎట్లా అంటే ఒకప్పుడు మీరు గాంధీని చూసే ఉంటారు. గాంధీని చూస్తే అతను చెరక మీద బట్టలు ఉంటూ ఉంటాడు. అతను దాని అర్థం ఏంటంటే మన దేశంలో ఉత్పత్తి అయిన బట్టలనే వాడాలి. అందుకని రాజకీయ నాయకులు చాలా వరకు కాటన్ వేస్తుంటారు. పిల్లలు కాలేజీ పోయే పిల్లలు అబ్బాలు వీళ్ళంతానేమో వేరే బట్టలు వేస్తూ ఉంటారు. అంటే ఈ రకంగా ఏమవుతుంది అంటే ఒక భారతదేశ రాకతో, అది బ్రిటిష్ వారి రాకతో భారతదేశంలో ఏంటంటే ఒక రకమైనటువంటి మొత్తం పునర్నిర్మాణం జరిగిందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ గ్రామీణ భారతదేశం అయితే అది మొత్తం ఒక సంక్షోభితంగా జరిగిపోయి ఒక సంక్షోభంలోకి నెట్టివేయబడ్డది అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్నటువంటి భారతదేశం అనేది వ్యవసాయ కూలీలు, కుల వ్యవస్థ ఇట్లాంటి అన్నితో కూడుకున్నటువంటి సమాజం. ఈ సమాజం మొత్తం డిస్మాంటిల్ అయిపోయింది. చాలా వృత్తులు కోల్పోయారు. నా చిన్నప్పటి వరకు చెప్పులు చేసేవాళ్ళు మాత్రం మా ఊళ్ళో ఉండేవాళ్ళు. అది తర్వాత మొత్తం పోయిందని మనం చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ బట్టల ఉత్పత్తి కూడా పూర్తిగా పోయింది. మా ఊళ్ళో కూడా ఈ బట్టలు చేసేవాళ్ళు, చెప్పులు చేసేవాళ్ళు వీళ్ళంతా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళంతా ఇప్పుడు లేవు. ఇప్పుడు అంతా పాలిస్టర్ అనేది ఏం చేస్తుంది అంటే మొత్తం సమాజంలో ఈ పాలిస్టర్ బట్ట ఏమవుతుంది అంటే మొత్తం సమాజంలోని యొక్క కార్మిక వర్గం మీద బాగా దెబ్బతీసింది. పర్యావరణంగా
భారతదేశం పారిశ్రామికీకరణ చవి చూసింది. మరియు పెద్ద సంఖ్యలో కళాకారుల తరగతి మరి వాటిపైన ఆధారపడిన గ్రామీణ ప్రాంతాలు వలసపోయాయి. రివర్స్ మైగ్రేషన్ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఏదైనా దేశంలో రివర్స్ మైగ్రేషన్ జరిగింది అంటే అది మనం భారతదేశంలోనే చెప్పొచ్చు. ఇది బ్రిటిష్ వారి మాంచెస్టర్, లాంకెస్టర్ వంటి ప్రాంతాలలో యొక్క వస్త్ర పరిశ్రమలు రావడం, ఆ భారతీయ వస్త్ర పరిశ్రమలు బాగా దెబ్బతీయడము, వీటి వల్ల ఏమైంది అంటే ఈ యొక్క గ్రామీణ పరిస్థితి మొత్తం దెబ్బతినిపోయి ఇండస్ట్రియలైజేషను, అర్బనైజేషను, సైంటిఫిక్ టెంపరు, హాస్పిటల్స్, ఎడ్యుకేషను, ట్రాన్స్పోర్టు, తంతి, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషను, ఇవన్నీ కూడా ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ రాకతోటి వచ్చి మొత్తం గ్రామీణ ప్రాంతాలు మొత్తం దెబ్బతినిపోయాయని మనం చెప్పచ్చు. కార్డింగ్, డైయింగ్ మరియు ప్రింటింగ్, ఈ మూడు కూడా ఏంటంటే ఇప్పుడు మనకు చీర మీద ఒక డిజైన్ ఉందనుకోండి, ఆ డిజైన్ అనేది కూడా మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయింది కంప్యూటర్లో. ఇప్పుడు కంప్యూటర్లో ఒక చీరను డిజైన్ చేస్తారండి. ఆ చీరను డిజైన్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుందంటే, నువ్వు కంప్యూటర్లో డిజైన్ చేసిన తర్వాత సినిమాలో చూపిస్తుంది. ఆ అమ్మాయి కొత్తగా ఒక డైయింగ్ కంపెనీలోకి వస్తుంది, రేవతి. వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఏంటంటే కంప్యూటర్ మీద చీరల డిజైనింగ్ చేయడమే అమ్మాయి పని. ఏదైనా ఒక చీర, ఒక బట్ట మనకు సిటీలో కానీ లేకపోతే వచ్చింది అంటే దానికి గల కారణం ఏంటి అంటే అది కంప్యూటర్లో డిజైన్ అయిపోయి అదేంటంటే ప్రింట్ అయ్యి ఆ తర్వాత అది ప్రొడక్షన్లోకి వస్తుంది. అంటే కార్డింగు, ప్రింటింగు జరిగి మనకు చీప్ లెవెల్లో వస్తుంది. ఇప్పుడు 140 కోట్ల మంది జనాలు ఉన్నారండి భారతదేశంలో, వాళ్ళందరికీ బట్టలు కావాలి. మనం నేర్చుకుంటా కూర్చున్నాం అనుకోండి, ఏమైందండి 140 కోట్ల మందికి మనం బట్టలను అందించడం కష్టం. అదే మనం టెక్నాలజీ తోటి అంటే పరిశ్రమల కారణంగా, అంటే బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చిన వల్ల జరిగినటువంటి విషయం చెప్తున్నాను. ఈ యొక్క పరిశ్రమలు అనేవి రావడం మొత్తం భారతదేశం అనేది పునర్నిర్మాణానికి గురైందని చెప్పొచ్చు. అంటే అది పరిశ్రమల పరంగా కానివ్వండి, లేకుంటే అది గ్రామీణ వ్యవస్థను దెబ్బతీయడం కానీ, రకరకాల కారణాల వల్ల మొత్తం భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం మారిందని చెప్పొచ్చు. ఈ రకంగా గ్రామీణ ప్రాంతంలోని చాలామంది కళాకారులు వాళ్ళు వలసపోయారు. దానిపైన ఆధారపడిన కుటుంబాలు మొత్తం దెబ్బతినిపోయాయని మనం చెప్పొచ్చు. వలస ఒక సామాజిక ఆందోళన. అంటే మైగ్రేషన్ అనేది చాలా గొడవలకు దారితీస్తుందని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఈరోజు ఇండియా పాలస్తీనా, లేకుంటే పాలస్తీనా ఇజ్రాయెల్ ఇష్యూ కానీ, లేకుంటే శ్రీలంక తమిళ్ ఇష్యూ కానీ, లేకుంటే ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క శరణార్థుల ఇష్యూస్ కానీ, లేకపోతే ఈ మధ్యలో మా ఫ్రెండ్ సిరియాకు పోయిన డాక్టర్ కృష్ణారావు సిరియాకు అక్కడ యూరోప్ పోయిన తర్వాత చెప్తున్నది ఏంటంటే అక్కడ చాలామంది సిరియా రిఫ్యూజీస్ని వాళ్ళు రమ్మంటున్నారు. ఇది కూడా ఇప్పుడు అది ఒక వలస సమస్యనే. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, శ్రీలంకలో పనిచేసేటప్పుడు చాలామంది తమిళ జాతి ప్రజల్ని తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు? వాళ్ళు ఎందుకు తీసుకెళ్లారంటే అక్కడ పరిశ్రమలలో పనిచేయడానికి, తోటలలో పనిచేయడానికి వాళ్ళు ఈ యొక్క నల్ల జాతిలో అయినటువంటి తమిళలను తీసుకెళ్ళి అక్కడ టీ ప్లాంట్లలో అక్కడ పెట్టుకున్నారు, వలస తీసుకెళ్లారు. ఇప్పుడు మీరు అమెరికా కనుక కూడా తీసుకుంటే అమెరికాలో కూడా ఎవరున్నారండి? అమెరికాలో కూడా ఎవరున్నారంటే అంత నల్లవాళ్ళు ఉన్నారు. ఈ నల్లవాళ్ళంతా ఎవరు? వీళ్ళంతా కూడా వలస తీసుకొచ్చిన వాళ్ళు, ఏమంటే వలస వచ్చిన వాళ్ళు పత్తి చేనులలో పనిచేయడానికి, పరిశ్రమల్లో పనిచేయడానికి, లేకపోతే రోడ్లు వేయడానికి, నిర్మాణాలకి, వీటన్నిటి కూడా నల్లవాళ్ళని తీసుకొచ్చారు. అంటే ఆఫ్రికా నుంచి అమెరికాకి వలస జరిగింది. అందుకనే ట్రంప్ ప్రధానమంత్రి అయిన తర్వాత చాలామంది ఆఫ్రికా వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించాడు, ఇండియన్స్ని పంపించాడు. వాడు ఏంటంటే హీజ్ హ్యావింగ్ వెరీ పవర్ఫుల్ మైగ్రేషన్ పాలసీ అని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఈ మైగ్రేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా చాలా సమస్యలను తీసుకొస్తుందని మనం చెప్పొచ్చు. అది శరణార్థులు, రిఫ్యూజీసు, ఇప్పుడు శ్రీలంక రిఫ్యూజీసు, లేకపోతే మనకు పాలస్తీనా రిఫ్యూజీసు, సిరియా రిఫ్యూజీసు, ఆ తర్వాత చక్మా రిఫ్యూజీసు, ఇది ఒక సామాజిక ఆందోళనకు దారితీస్తుందని మనం చెప్పుకోవచ్చు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎట్లా అంటే మీరందరూ ఆంగ్ సాన్ సూకీ గురించి వినే ఉంటారు. ఆమె బర్మా దేశంలో ఆర్మీకి వ్యతిరేకంగా పోరాడి నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చింది. ఆమె దేశంలో ఈ చక్మా శరణార్థులు వస్తే చాలామంది ఊచకోతకు గురవుతున్నారు. ఊచకోతకు గురైనప్పుడు ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమెను నోబెల్ ప్రైజ్ వాపస్ తీసుకోవాలని చెప్తున్నారు. అంటే ఈ యొక్క వలస అనేది
మొత్తం ప్రపంచ యొక్క రాజకీయాల్ని, ఈ యొక్క ఆర్థిక వ్యవస్థల్ని మారుస్తుందని చెప్పొచ్చు. శరణార్థులు అంటే రిఫ్యూజీస్. ఇప్పుడు మనకు దలైలామా భారతదేశానికి శరణు తీసుకోవడానికి వచ్చాడు. ఈ రకంగా అది శరణార్థులను కూడా అది చాలా భారతదేశం మొదటి నుంచి కూడా నేపాల్ను సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే చైనా అక్కడ వాళ్ళని ఒత్తిడి చేస్తూ ఉంది. అంటే ఈ రకంగా నేపాల్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్లో మొహాజిర్స్ అని ఉన్నాడు. మొహాజిర్స్ ఇష్యూస్ కానివ్వండి, ఇట్లా రకరకాలుగా ప్రపంచం మొత్తం ఈ యొక్క వలస అనే దాని పట్ల మొత్తం ఒక రకమైనటువంటి, అది ఎట్లా అయిపోయింది అంటే అది ఒక రకమైనటువంటి ఆందోళన. మొత్తం రాజకీయాలని, సినిమాల్ని, సివిల్ సొసైటీని, ఆ తర్వాత ఇమ్మిగ్రేషన్ లాస్ని, ఆ తర్వాత అన్నిటిని కూడా ఈ వలస అనేది చాలా ప్రభావితం చేస్తుంది. మీకు అంతెందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. ముస్లిం కుటుంబాలు ఈరోజు మొత్తం కూడా సౌదీకి పోతున్నాయి. సౌదీ వాతావరణాన్ని ఏర్పరుస్తున్నారు. అంటే ఈ రకంగా వలస అనేది మొత్తం జీవితాలని, కుటుంబాలని, రాష్ట్రాన్ని మారుస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు కేరళ ఉందనుకోండి, కేరళకి మొత్తం ఎకానమీ మొత్తం సౌదీ నుంచే వస్తుంది. అంటే రెమిటెన్సీ అంటారు. వలస ఆ రాష్ట్రాన్ని నడుపుతుంది అని మనం చెప్పుకోవచ్చు. వలస మరియు సామాజిక నిర్మాణం. భారతదేశం అనేది ఒక కుల సమాజం అనేది మీ అందరికీ తెలుసు. ఈ కుల సమాజం అనేది ఎట్లా ఉంటుందంటే బ్రాహ్మణులు పైన, తర్వాత క్షత్రియులు, తర్వాత వైశ్యులు, తర్వాత శూద్రులు, తర్వాత దళితులు, వీళ్ళంతా కూడా ఉన్నారు. ఈ యొక్క కుల వ్యవస్థలో, ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఏమైంది అంటే బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బాపనోళ్ళే వాళ్ళ దగ్గర పనిచేశారు. బాపనోళ్ళే వాళ్ళ సిటీలోకి వచ్చారు. ఇప్పుడు ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, మొట్టమొదటిసారిగా వరంగల్ కానీ లేకుంటే హైదరాబాద్ కానీ చదువు నిమిత్తమో పనిచేయడానికో వీళ్ళంతా సిటీలోకి వచ్చిన వాళ్ళు ఈ కుల వ్యవస్థలో ఎవరైతే పైన ఉన్నారో వాళ్ళే సిటీలోకి వచ్చారు. వాళ్ళు వచ్చి ఈ యొక్క సమాజాన్ని నడిపించారు. ఇప్పుడు మీరు శ్రీశ్రీని తీసుకోండి. శ్రీశ్రీని తీసుకున్నా, లేకుంటే మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి కవుల్ని, కళాకారులను తీసుకున్నాను. వీళ్ళందరూ కూడా కుల వ్యవస్థలో చాలా పెద్ద పొజిషన్లో ఉండి వాళ్ళు మొదట్లో బ్రాహ్మణులు ఆ యొక్క సిటీలోకి వచ్చారు. తర్వాత వైశ్యులు వచ్చారు. వైశ్యులు ఎట్లా వచ్చారంటే ట్రేడింగ్. ఇక వైశ్యులకు ఈ యొక్క నగరాలు అవన్నీ మామూలే కాబట్టి వాళ్ళు మొట్టమొదటి తర్వాత హైదరాబాద్కి వైశ్యులు వచ్చారు. మీరు అదే రకంగా మీరు మార్వాడీస్ చూస్తే మార్వాడీస్ మీరు హైదరాబాద్లో మార్వాడీస్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అది గుజరాత్ నుంచి వచ్చిన మార్వాడీస్ కానివ్వండి, రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఈ యొక్క వీళ్ళు కూడా వైశ్యులతో సమానం. ఈ వైశ్యులు బాపనుల తర్వాత ఈ యొక్క సిటీలకి వైశ్యులు వచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు కనుక టేబుల్ కనుక చూస్తే ఆ టేబుల్లో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, ఆ తర్వాత దళిత కుటుంబాలు చాలా తక్కువగా వస్తాయి. తక్కువగా వచ్చినా కానీ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు దోపిడీకి, లేకుంటే గిరిజన కుటుంబాలు, దళిత కుటుంబాలు దోపిడీకి గురి కావడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సమాజాన్ని వాళ్ళు అంత తొందరగా గ్రాస్ప్ చేసుకోలేరు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీకు దాదాబాయి నౌరోజీ తెలుసు అనుకుంటాను. అతను ఒక పుస్తకం రాశాడు. ఏంటి అంటే అది బ్రెయిన్ డ్రైన్ అని. దాంట్లో ఏం రాశాడు అంటే భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది మేధావులు బ్రిటిష్ వాళ్ళు రావడంతో అంటే విద్య గురించి వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. మీరు సివి రామన్ జనరేషన్ కనుక చూస్తే ఆ జనరేషన్లో చాలామంది సార్ సివి చంద్రశేఖర్, ఆ తర్వాత చాలామంది సైంటిస్టులు వాళ్ళు అమెరికాకు పోయి అక్కడ పరిశోధనలు చేసి అక్కడ నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చారు. ఇంక్లూడింగ్ మన రవీంద్రనాథ్ ఠాగూర్. అతను వేరే దేశంలో చదువుకోవడం వల్లనే అతనికి అంత అవకాశం వచ్చింది. అంటే భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది. ఈ కుల వ్యవస్థ ఏంటంటే కుల వ్యవస్థలో ఉన్నటువంటి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, వీళ్ళు ప్రధానంగా సిటీకి వచ్చారు. సిటీకి వచ్చి ఇక్కడ చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ కూడా మొదలుపెట్టారు. అంటే భారతదేశంలో మనం వలసలు మాట్లాడుకోవాలి అంటే మనం ఖచ్చితంగా కుల వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే caste system is a powerful social institution in India.
ఇది మనం అర్థం చేసుకోకపోతే మనం అది వలసలను కానీ, అభివృద్ధిని కానీ, సామాజిక అభివృద్ధిని కానీ మనం అర్థం చేసుకోవడం కష్టం. వలసలు సాంఘిక నిర్మాణం మధ్య లోతైన సంబంధం ఉన్నది, చాలా లోతైన సంబంధం ఉంది. ఇప్పుడు ఒక దళితురాలు మా ఊర్లో ఫోన్ చేస్తే ఒక ఒక బహుజన వర్గానికి సంబంధించిన ఒక వెనుకబడ్డ సమాజానికి సంబంధించిన ఆయన ఏమన్నాడంటే, ఓ మీరు ఫోన్ కూడా చేసే వాళ్ళు అయ్యారా అన్నాడు. అంటే ఒక దళిత స్త్రీ ఒక హైదరాబాద్కి ఫోన్ చేసే అవకాశం లేదు. అంటే వాళ్ళు కుల కుల వ్యవస్థలు ఎట్లా ఉంటుందండి. ఇంకొక అమ్మాయి ఏం చెప్పింది అంటే, ఈ యొక్క వెనుకబడిన తరగతుల వాళ్ళు కొంచెం ఈ మధ్యలో అభివృద్ధి చెంది ఒక అమ్మాయి సిటీలో జాబ్ చేస్తూ ఉంటే ఆమె బస్ స్టాండ్లో నిలబడితే కామెంట్ చేయడం అనేది జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ అంటే, ఈ కుల వ్యవస్థలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మిన్స్, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళు వచ్చారని నేను చెప్తున్నాను. ఈ దళితులకి, బహుజనులకి, మైనారిటీస్కి, స్త్రీలకి, గిరిజనులు అయితే మరీ దారుణం. వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ మహానగరం కానీ ఏదైనా నగరాలకు వస్తే ఆర్థిక దోపిడీ, లైంగిక దోపిడీ, సామాజిక దోపిడీ, ఇట్లా రకరకాల దోపిడీలకు వాళ్ళు గురవుతూ ఉంటారు. అది అంటే భారతదేశం లాంటి దేశంలో కుల వ్యవస్థకి మరియు మైగ్రేషన్కి చాలా దగ్గర సంబంధం ఉంది అని నేను చెప్పాల్సిన విషయం. మూడో ప్రపంచ దేశ నగర వలసలు వేగవంతమైన జనాభా పెరుగుదల మరియు పుష్పుల సంభవిస్తాయి. ఆంధ్ర గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్తబ్దత అనేది అక్కడ పుష్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మూడో ప్రపంచ దేశాలలో. అంటే అదేంటంటే ఊర్లో పంట పండకపోవడం, కరువు రావడం, లేకపోతే పెద్ద వర్షం వచ్చేసి పంటలు మొత్తం ఉడికిపోవడం. ఇప్పుడు మీరు హైదరాబాద్లో కనుక చూస్తే చాలామంది పాలమూరులో పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ నేను ఒకసారి అడిగాను, ఏమమ్మా ఏం చేస్తావు అంటే, అయ్యా నీళ్ళు లేవు, అక్కడ కరువు కాటకాలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి, అక్కడ మేము పనిచేయడం కష్టం కాబట్టి ఇక్కడికి హైదరాబాద్లో పని చేసుకున్నాం అంటారు. వాళ్ళు ఎప్పటికీ నెత్తి మీద ఒక తట్టు ఉంటుంది, చేతిలో ఒక ఒక అది ఉంటుంది, ఏంటంటే పాన్ ఉంటుంది. అందుకే నేను రాశాను పాలమూరు బిడ్డల కోసం. చేతిలో తట్ట, నెత్తి మీద నోట్లో పాను, చేతిలో తట్ట, నెత్తి మీద బట్ట, నోట్లో పాను. ఎవరు వీరు మా కష్టం ఫలించగా ఈ దేశం ఈ హైదరాబాద్ నిర్మితమాయనని ఒక 2 కవితలు రాశారు. అదేంటంటే వాళ్ళు ఎప్పటికి చూసినా ఒక రోబోస్ లాగా పాలమూరు కూలీలు పనిచేస్తూనే ఉంటారు. నాకు అది చాలా బాగా అనిపించింది. అంటే వీళ్ళంతా ఎవరు అంటే వాళ్ళ ఊర్లలో, వాళ్ళ గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకు పంటలు పండక, వాళ్ళకు ఆర్థిక అందక, నీళ్లు లేక, చదువు లేక వీళ్ళంతా ఏంటంటే సిటీలకు వలస వచ్చారు. ఈ రకంగా దాన్ని పుష్ ఫ్యాక్టర్స్ అంటారు. మూడవ ప్రపంచ దేశాలు మొత్తం కూడా సిటీలకు ఎట్లా వస్తున్నారంటే పుష్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తున్నారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. పట్టణ ప్రాంతం అక్కడ వలస పట్టణ ప్రాంతం పేదరికం మరియు నిరుద్యోగ కారణాలతో సూచించబడింది. అంటే వీళ్ళంతా సిటీకి వచ్చిన తర్వాత సిటీలో నిరుద్యోగత, పేదరికానికి స్లమ్స్లలో ఉంటారండి వీళ్ళంతా. అంటే రోడ్డు పక్కన మన గుడిసెలు వేసుకొని అట్లా, ఆ తర్వాత ఆ రకంగా గుడిసెలు వేసుకొని ఒక స్లమ్స్లలో అక్కడ నీళ్లు ఉండవు, ఏముండవు, అట్లాంటి ప్రాంతాలలో వీళ్ళు ఉంటారు. కారణాలు, ప్రజలు ఎందుకు వలసపోతారు, ఎందుకు ఒక మనిషి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలసపోతాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దానికి 2 రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. ఒకటే పుష్ ఫ్యాక్టర్స్, రెండవ పుల్ ఫ్యాక్టర్స్. పుష్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే రాజకీయ కక్షలు. చాలామంది రాయలసీమలో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు రాయలసీమలో ఉండనివ్వట్లేదు, వాళ్ళందరూ కూడా వేరే చోటికి పంపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని వేరే చోటికి పంపిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అయితే వాళ్ళ పిల్లల్ని వరంగల్కో, హైదరాబాద్కో ఎక్కడికో పంపిస్తున్నారు. ఈ రకంగా అది వలసలు అనేటివి పుష్ అండ్ ఫుల్ ఫ్యాక్టర్స్. నిరుద్యోగాన్ని కనుక్కోవడం, కరువు నుండి తప్పించుకోవడం మొదలైనవి మొదటి కారణాలు. సామాజిక కారణాలు ఏంటంటే జీవన నాణ్యత కోసం, కుటుంబం లేదా స్నేహితులకు దగ్గరగా ఉండడం కోసం ఇది కూడా జరుగుతుంది. రాజకీయ కారణాలు అయితే సాంస్కృతిక, రాజకీయ, మతపరమైన యుద్ధాన్ని తప్పించుకోవడానికి. ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది కూడా ఒక రకంగా అది వలసల వల్ల ఆ దేశం ఏర్పడ్డది. ఆ దేశం ఏర్పడిన తర్వాత దాన్ని ఒక దేశంగా పెట్టారు. వాళ్ళంతా యూరోప్లో విసిరివేయబడ్డటువంటి కమ్యూనిటీ అది. వాళ్ళు యూదులు అనేవాళ్ళు ఒక రకమైనటువంటి విసిరివేయబడ్డటువంటి కమ్యూనిటీ. వీళ్ళందరినీ కూడా కలిపి ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే వీళ్ళందరికీ ఒక దేశం ఉండాలని చెప్పి
వాళ్ళకి ఇజ్రాయెల్ అనే దేశాన్ని అది క్రియేట్ చేసింది. అంటే ఈ వలసల వల్లనే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు జూయిష్ పీపుల్ ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి చిన్న సమూహం వల్ల ఏమో ఈరోజు ఫేస్బుక్, ట్విట్టర్ అన్నీ కూడా అసలు అమెరికాను కూడా ఈరోజు వేలుతున్నది ఎవరంటే ఈ స్కిల్డ్ మైగ్రెంట్ పీపుల్. ఎవరైతే నైపుణ్యాలు కలిగిన వలస వాళ్ళే ఒక అమెరికాని కానీ, భారతదేశాన్ని కానీ, ఇంకే దేశాన్ని కానీ నడుపుతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు టాయిలెట్లో చూస్తే, సెక్యూరిటీ చూస్తే చాలామంది బీహార్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం ఒక రకంగా అది మన తెలంగాణ వాడు చేయమంటే చేయడా ఆ జాబ్ని, మనవాడు వేరే రకం కూలి పని చేయాలంటే చేస్తాడు. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్కిల్ ఉంటుందని చెప్పడం నేను ఇక్కడ. వాళ్ళు వలసపోతుంటారు. ఇప్పుడు ఖమ్మోళ్ళంతా వాళ్ళు అమెరికాకి పోయారు. ఎందుకు అంటే ఇక సాఫ్ట్వేర్ మొత్తం, సిలికాన్ వ్యాలీ మొత్తం వీళ్ళ చేతిలో ఉందని మనం చెప్పుకోవచ్చు. పుష్ అండ్ పుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. భారతదేశంలో మనం చేసాం అనుకోండి, ఇదే కంప్యూటర్ సైన్స్ మనం భారతదేశంలో జాబ్ చేయాలంటే సరైనటువంటి అవకాశాలు లేవు. సత్యం నారాయణలా లేకపోతే ఇంకొంత వీళ్ళందరూ కూడా మన భారతదేశం బయటికి పోయిన వాళ్ళని చెప్పచ్చు. కారణాలు, ప్రజలు ఎందుకు వలసపోతారు, ఏ కారణాలు అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 4 రకాల కారణాలు ఉంటాయండి. ఒకటి అంటే మైగ్రేషన్ రకాలు కనుక మనం మాట్లాడుకుంటే గ్రామీణ నుంచి గ్రామీణ వలస. అంటే గ్రామీణ నుంచి గ్రామీణ వలస ఎట్లా ఉంటుందంటే ఇప్పటివరకు కూడా 60% వలస అనేది గ్రామం నుంచి గ్రామం జరుగుతుంది. ఈ గ్రామం నుంచి గ్రామం ఎట్లా జరుగుతుందంటే కూలీల మీద. ఇప్పుడు గుత్త కూలీలు ఉంటారు. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు ప్రకాశం జిల్లా నుంచి. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే ఈ యొక్క వరి నాట్ల సీజన్ వచ్చిందంటే మొత్తం ఆ కుటుంబమే వేరే గ్రామానికి పోయి వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు వచ్చేస్తారు. అంటే మన వలసపోతారు. అంటే ఒక సీజన్, ఒక 2 నెలలు 3 నెలలు అట్లా పోయి వాళ్ళు మళ్ళీ ఊరికి వస్తారు. అంటే భారతదేశంలో ఇప్పటికీ కూడా వలస అనేది 60% వరకు గ్రామీణ వలస ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఇది వ్యవసాయ పనుల నిమిత్తము, కాబట్టి పక్క ఊర్లో మీకు ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉండడము, ఆ తర్వాత రకరకాల కాలాల వల్ల గ్రామీణ వలస అనేది జరుగుతుంది. ఆ తర్వాత గ్రామీణ పట్టణ వలస, అంటే గ్రామం నుంచి పట్టణానికి. ఇది కొంచెం చదువుకున్న వాళ్ళు, ఆ తర్వాత కొంచెము డబ్బున్న వాళ్ళు, కొంచెము వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా మా నాన్న కోరిక ఏముండే అంటే మా దీక్షకుండ నుంచి మా అబ్బాయికి మా మండలంలో ఒక చిన్న కొట్టు పెట్టాలనేది మా నాన్నకు కోరికగా ఉండేది. అంటే అది ఎంతవరకు సాధ్యమైంది లేదనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. అది అంటే ఈ యొక్క గ్రామం నుంచి పట్టణానికి, అది చదువు పట్ల కావచ్చు, వ్యాపారం పట్ల కావచ్చు, ఇంకేదైనా అవకాశాల వల్ల కావచ్చు, ఈ రకంగా గ్రామం నుంచి పట్టణానికి వలసలు జరుగుతాయి. పట్టణం నుంచి పట్టణానికి, ఉదాహరణకి మీరు న్యూయార్క్ సిటీలో వాడు పుట్టాడు అనుకోండి. వాడు పుట్టిన తర్వాత ఏమైంది అంటే వాడు ఇంకొక సిటీకి వెళ్తాడు. న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ వెళ్తాడు. ఎందుకంటే అక్కడ వాషింగ్టన్లో వానికి సంబంధించింది ఉందనుకోండి, వాడు వాషింగ్టన్కి వెళ్తాడు. ఇప్పుడు విజయవాడలో పుట్టిన ఒక అబ్బాయి వాడు ఏమనుకుంటాడు, సినిమా పరిశ్రమలో పనిచేయాలంటే వాడు హైదరాబాద్ రావాల్సింది. అంటే వాడు పుట్టింది విజయవాడ కావచ్చు, కానీ వాడు మనకి అవకాశం మాత్రం హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి వాడు పట్టణానికి నుంచి పట్టణానికి వాడు షిఫ్ట్ అవుతున్నాడు. దానికి కారణాలు వేరే ఉండొచ్చు. ఎట్లా అంటే కొంచెం ఉన్నత వేతనము, మంచి జీవిత విధానము, వాని ఫీల్డ్ ఆ సిటీలో ఉండొచ్చు. ఇప్పుడు చాలా మందికి ఒక్కొక్కరికి ఒక ఫీల్డ్ ఉంటుందండి. సినిమా పరిశ్రమలో మీరు పనిచేయాలంటే మీరు ఖచ్చితంగా చెన్నై, ఇంతకుముందు అంతా మన వాళ్ళంతా చెన్నై పోయేవాళ్ళు, మన హైదరాబాద్ నుంచి కూడా చెన్నై పోయేవాళ్ళు. ఎందుకు పోయేవాళ్ళు అంటే అక్కడ చెన్నైలో నీకు సినిమా పరిశ్రమ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తెలుగు పరిశ్రమ మొత్తం శోభన్ బాబు, బాలకృష్ణ, వీళ్ళందరూ కూడా, చిరంజీవి కూడా చెన్నైలోనే ఉండేవాడు. ఆ తర్వాత ఈ యొక్క చిత్ర పరిశ్రమ అనేది హైదరాబాద్కి మారింది. ఇప్పుడు ఏమంటున్నారు, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ పోవాలని చిత్ర పరిశ్రమ అని కూడా కొంతమంది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కువ హీరోలు బాగున్నారు కాబట్టి. అంటే ఈ రకంగా మీకు ఈ యొక్క
ఇక వలస అనేది ఒకటి గ్రామం నుంచి గ్రామానికి 60%, గ్రామం నుంచి పట్టణానికి 30%, పట్టణం నుంచి పట్టణానికి అంటే కొంత తక్కువ. ఇది ఒక ఒక రకంగా తక్కువ శాతం అని మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా గ్రామీణ నుంచి పట్టణ వలస అనేది జరుగుతుంది. ఇప్పుడు పట్టణం టు పట్టణ వలస అంటే ఇప్పుడు ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి పోవాలనుకోండి, అది అది కూడా చాలా ప్రధానంగా అది జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. అంటే మంచి అవకాశం సినిమా పరిశ్రమ వాళ్ళంతా ఒక పరిశ్రమలో, లేకుంటే ఒక వ్యాపార కేంద్రమైనటువంటి ప్రాంతాలకి బిజినెస్ వాళ్ళు పోవడము, ఆ తర్వాత అంటే ఏ ఏరియాలో స్పెషలైజేషన్ అయితే ఉందో ఆ ఏరియా వాళ్ళు ఆ సిటీలోకి పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సిటీ టు సిటీ అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే సిటీ నుంచి విలేజ్, ఇది కొత్త మైగ్రేషన్. ఇది ఎప్పుడు జరగలేదు. నాకు తెలిసి సిటీ నుంచి సిటీ మైగ్రేషన్ అనేది ఒకప్పుడు బ్రిటిష్ టైం, సిటీ నుంచి ఊరికి అనేది ఒకప్పుడు బ్రిటిష్ టైంలో జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కోవిడ్ టైంలో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. పట్టణ టు గ్రామీణ వలస అంటే మనకు సిటీలో ఉండవలసిన వాడు గ్రామానికి పోయి బతకవలసినటువంటి అవసరం అనేది కోవిడ్-19 సృష్టించింది. ఎట్లా అంటే మీకు అందరికీ తెలుసో లేదో, చాలామంది కోవిడ్ టైంలో సిటీని వదిలేసేసి వాళ్ళు ఊర్లలోకి పోయి ఆ గాలి ఆ వాతావరణంతో బతికారు. మీకు హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై సగం నగరం ఖాళీ అయింది కోవిడ్ టైంలో. హైదరాబాద్ కూడా నాకు ఒక కాల్ వచ్చింది. ఏంటంటే ఏదో ఇట్లా భయంకరమైన వ్యాధి వచ్చింది, అందరు సిటీ వదిలేస్తున్నారు, పల్లెటూరులోకి వస్తున్నారు. మా అమ్మతో ఏదో మాట్లాడుతున్నాను, ఏదో అంటే మా ఇల్లు కూడా కొంచెం ఎవరు అడుగుతున్నారు, ఏమని మమ్మల్ని కొంచెం ఉండనివ్వండి. ఇక్కడ ఒక భయానకమైనటువంటి వ్యాధి వచ్చింది హైదరాబాద్ మహానగరంలో. అంటే ఈ యొక్క వ్యాధులు అనేటివి, ఇప్పుడు ప్లేగ్ వచ్చింది అనుకోండి, ప్లేగ్ వస్తే ఏమైందండి? ఇప్పుడు హైదరాబాద్లో ప్లేగ్ వచ్చింది అనుకోండి, ఎంబటికి రాత్రి అందరూ ఖాళీ చేయాల్సి వస్తుంది, లేకపోతే అది మొత్తం అంటుకుంటుంది. లేకుంటే రేపు ఏదో సమ్ జొమాటో అని ఒక క్లిమాటో అని ఏదో ఒక కొత్త డిసీజ్ వచ్చింది అనుకోండి, కొత్త డిసీజ్ వచ్చినప్పుడు ఏమైందండి, మొత్తం అసలు అంటుకుపోయింది అనుకోండి, వాడు మాట్లాడితే మొత్తం అంటుకపోతుంది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎంబటే హైదరాబాద్ను ఖాళీ చేసేసి ఊరికి వెళ్తే కొంచెం అక్కడ ఫ్రెష్ వాతావరణము కొంచెం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం బతికే అవకాశం ఉంది. అంటే ఈ యొక్క కోవిడ్-19లో మీరు నమ్మండి నమ్మకపోండి, నేనైతే అసలు ఎన్ని పాటలు రాశాను ఈ యొక్క ధైర్యాన్ని కల్పించడానికి, కవితలు అవన్నీ కూడా రాయాల్సి వచ్చింది. అంటే నీకు మొట్టమొదటిసారిగా ఏమైందంటే ఈ పట్టణాల నుంచి గ్రామీణానికి వలసలు అనేటివి ఈ కోవిడ్-19 అంటే నాకు తెలిసి ప్రపంచము ఎవరు కూడా చూడనటువంటి ఒక మహమ్మారిని, ఇట్ ఈస్ కాల్డ్ పాండమిక్ అంటే మహమ్మారి. ఆ మహమ్మారి అనేది వచ్చింది అంటే మొత్తం సిటీలే కొట్టుకుపోతాయి. ఒకప్పుడు కలరా వచ్చినప్పుడు మా ఊర్లో కక్కుడు, దగ్గుడు, ఎరుగుడు వీటి వల్ల కొన్ని 100 మంది చచ్చిపోయారు. అట్లనే కోవిడ్ వచ్చినప్పుడు కూడా శ్వాస ఆడకపోవడం, వీక్నెస్ కావడం, అసలు ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్ రాకపోవడం, ఇవన్నీ కూడా ఉండడం వల్ల చాలామంది కోవిడ్ వల్ల చనిపోవడం జరిగింది. అది మేము గ్రామీణ ప్రాంతాలలో కూడా ఒక రకంగా శ్వాస ఆడకపోవడం, మొన్న కూడా ఒక రకమైనటువంటి అందరికీ జ్వరాలు ఒకేసారి వస్తాయి, అందరికీ ఒకే రకమైన వైరస్. మీ అందరికీ తెలుసో లేదో, 20వ శతాబ్దం అనేది చాలా రీసెర్చ్ అనేది చాలా వేగవంతంగా జరుగుతుంది. ఎక్కువగా వైరస్లు, వాటి యొక్క పనితీరు, ఈ పని ఒత్తిడులు, ఈ ఆహారపు అలవాట్లు, సహజత్వాన్ని కోల్పోవడము, మైగ్రేషన్స్, వలసలు, రకరకాల కారణాల వల్ల ఒక్కోసారి ఏమైందంటే ఎనీ టైం సిటీ కెన్ బర్స్ట్. ఇది సిటీ అనేది ఒక బుగ్గ లాంటిదండి. ఆ బుగ్గ మీద ఒక చిన్న బల్బ్, ఒక చిన్న గుండు పిన్న పడ్డ అది బ్లాస్ట్ అయిపోయింది. అంటే అంత సెన్సిటివ్గా సిటీ అనేది ఉంటుంది. అంటే చాలా సందర్భాల్లో ఏంటంటే గ్రామం నుంచే సిటీకి వలస వస్తారు. కానీ ఇది ఎక్సెప్షనల్ కేసెస్లలో సిటీ అనేది చాలా వలటైల్. రేపు ఏమైనా కమ్యూనల్ రైట్ జరిగాయి అనుకోండి, కమ్యూనల్ రైట్ జరిగినప్పుడు చాలామంది సిటీని వదిలిపెట్టేసేసి ఊర్లలో పోతూ ఉంటారు. ఇప్పుడు గుజరాత్ కమ్యూనల్ రైట్స్లో ఆ అమ్మాయి ఊరు, పాపం వాళ్ళది ఊరు, ఆ అమ్మాయికి సంబంధం లేదు, ఆమె రేపటి చేశారు. అంటే కమ్యూనల్ రైట్ జరిగినప్పుడు, డిసీజెస్ వచ్చినప్పుడు, రాజకీయంగా ఏదైనా గొడవలు జరిగినప్పుడు, పండుగలు వచ్చినప్పుడు కూడా చాలామంది
ఊర్లకు పోతూ ఉంటారు. ఈ రకంగా ఇది యొక్క మైగ్రేషన్ అనేది పట్టణ నుంచి గ్రామానికి వలసలు జరుగుతాయి. ఇది బ్రిటిష్ టైంలో జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతానికి జరుగుతుందనేది, అంటే కోవిడ్ టైంలో, పాండమిక్స్ టైంలో ఇది జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. పితృస్వామ్యము, లింగము మరియు వలస. అయితే ఇక్కడ మనం చాలా వరకు ఈ యొక్క నరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే నరేటివ్ అంటారు. ఈ నరేటివ్ అనేది ఒక జెండర్ ఆస్పెక్ట్లో మనం చూడాలి. ఈ యొక్క మైగ్రేషన్ నరేటివ్ కానీ, లేకుంటే రిఫ్యూజీ నరేటివ్ కానీ, జెండర్ నరేటివ్, జెండర్ నుంచి చూస్తే మనకు అర్థమైందంటే చాలా వరకు జరుగుతున్నటువంటి ఈ యొక్క వలసలు అది ఎట్లా ఎట్లా ప్రభావితం చేస్తుంది అంటే, మగవాళ్ళే వస్తున్నారా, ఆడపిల్లలు కూడా వస్తున్నారా, వస్తే ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ పిల్లలు తేడా అయింది. ఒకప్పుడు ఉన్నత కులాల వాళ్ళు వచ్చారు, ఆ తర్వాత మగవాళ్ళు వచ్చేవాళ్ళు, ఆ తర్వాత అసలు ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి, పితృస్వామ్యం ఎట్లా కనెక్ట్ అయింది అనేది కూడా ఇక్కడ మనం చూడవలసి ఉంటుంది. మీ అందరికి తెలుసో లేదో, చాలా వరకు వలసలు ఎట్లా జరుగుతాయంటే, అంటే ఆడవాళ్ళ వలసలు ఎట్లా జరుగుతాయంటే, మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మన పితృస్వామ్యం అనేది నడుస్తూ ఉంది. అంటే ఇంట్లో ఒక మగ అతను హెడ్గా ఉంటాడు. అతని మాటలు అందరు వినాలి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. దాన్ని పితృస్వామ్యం అంటారు. చాలా వరకు ప్రపంచ దేశాలలో పితృస్వామ్యమే అమల్లో ఉంది. ఆ తర్వాత మాతృస్వామ్యం అనేది చాలా తక్కువగా ఉంది. ఇక్కడ పటేల్ అనే ఒక లేడీ ఏం చెప్తుందంటే, ఈ యొక్క సమాజాలలో పితృస్వామ్యము, లింగము, వలస అనే దాంట్లో ఏం చెప్తుందంటే, ఈ ప్యాట్రియార్కీ అనేది, అంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటికి పోయేదనుకోండి, ఆ అమ్మాయిని ఎక్కువ తొందరగా అలౌ చేయాలి. ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు కూడా రూములు తీసుకొని మెడిసిన్స్, ఇంజనీరింగ్, పోలీస్ జాబులు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే, పితృస్వామ్యం అమ్మాయిని బయటకు ఉంచేవాళ్ళు కాదు, చదువు ఉండకపోయేది. అన్నీ కూడా ఎట్లా జరిగేటి అంటే, మొత్తం మగవాళ్ళ దాంతో నడిచేటి. ఆడపిల్లలు చాలా తక్కువగా వచ్చేవారు. మీరు ఈ మధ్యలో హిందీలో హిట్ అయిన సినిమా చూస్తే, ఆ అమ్మాయి గుజరాత్ నుంచి వస్తుంది. ఒక చిన్న వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలను బయటకు పంపించే సంస్కృతి ఉండదు. ఇప్పటికి కూడా హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, సౌత్ ఇండియాలో కొంచెం పర్వాలేదు. ఈ రాష్ట్రాలలో బేటీ బచావ్ బేటీ పడావ్ ఎందుకు వచ్చింది అంటే, ఈ యొక్క లింగ వివక్షత అనేది చాలా బలంగా ఉంది కొన్ని రాష్ట్రాలలో, కొన్ని ప్రాంతాలలో కూడా. సౌత్ ఇండియాలో కమ్యూనిస్ట్ ఉద్యమం అయితేనేమి, స్త్రీవాద ఉద్యమం అయితేనేమి, నక్సలైట్ ఉద్యమం అయితేనేమి, రకరకాల కారణాల వల్ల ఈ యొక్క స్త్రీల విషయాలు కొంత తక్కువగా ఉంది. కానీ మీకు నార్త్ ఇండియాలో చూస్తే దాన్ని బీమారు అంటారు. బీమారు అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఈ రాష్ట్రాలలో ఏంటంటే మీకు ఎక్కువగా ఆడవాళ్ళు చదువుకోకపోవడము, ఆ తర్వాత వాళ్ళు హెల్త్, బీమారు అంటే ఉర్దూలో ఏంటంటే రోగగ్రస్తమైన అని అర్థం. ఈ యొక్క ఎందుకు రోగగ్రస్తమైంది అంటే, ఈ యొక్క బీహారు, ఉత్తరప్రదేశ్, రాజస్థాను, వీటిలలో స్త్రీల యొక్క చదువు కానీ, లేకుంటే హెల్త్ కానీ చాలా తక్కువగా ఉంది. దానివల్ల దీన్ని బీమారు స్టేట్స్ అని అంటారు. ఇక్కడ మన సౌత్ ఇండియాలో పోలిస్తే పితృస్వామ్యం ఎక్కువగా ఉంది. మరి కేరళ కనుక తీస్తే, మనకు అమర్త్య సేన్ రాసిన దాని ప్రకారం చూస్తే, అమర్త్య సేన్ కేరళను రోల్ మోడల్గా చూపించాడు. అంటే డెవలప్మెంట్ ఇండెక్స్, హెల్త్, ఎడ్యుకేషను, వీటి పట్ల చూస్తే కేరళ టాప్లో ఉంది. మనకు ఏదేంటి మన నార్త్ ఇండియన్ ఏమో వెనుకలో ఉంది. ఎందుకు కారణం అంటే, మహిళలు ఇక్కడ కేరళలో ఎక్కువ చదువుకున్నారు, ఆ తర్వాత సౌత్లో చదువుకున్నారు, అక్కడ చదువుకోలేదు. ఇది మనకు పితృస్వామ్యం అనేది ఎట్లా వలసల్ని, చదువుని, లింగాన్ని, అన్నిటిని కూడా అది మనకు చూపిస్తుంది. అది అంతర్జాతీయంగా కానివ్వండి, లేకుంటే ఇంటర్నల్ కానివ్వండి, రకరకాలైనటువంటి కారణాలన్నిటివి వలసకు మనకు చూపిస్తూ ఉంటుంది. వలసదారులు మరియు కోవిడ్-19 మహమ్మారి. ఈ కోవిడ్-19 అనేది ప్రపంచాన్ని ఒక రకంగా, ఈ చైనాలోని వ్యూహాన్ నుంచి కోవిడ్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మనం అంతకుముందు ఇది పోయే ముందు ఇంకొకటి చెప్పాలి. అంటే మ్యాక్సిమం 90% ఆఫ్ ది ఉమెన్ మైగ్రేషన్ టు సిటీ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ది మ్యారేజ్. 10 to 20% ఏంటంటే జాబుల వల్ల ఆడవాళ్ళు తమ సొంతంగా హైదరాబాద్ లాంటి సిటీకి కానీ వేరే సిటీలకు కానీ పోవడం అనేది
జరుగుతూ ఉంది. అంటే మీకు పితృస్వామ్యం అనేది ఇప్పుడు మగవానితోటే వాళ్ళ భార్యలు వస్తారు. మగవాడు ఇక్కడ జాబ్ చేస్తే వాళ్ళ భార్యలు కూడా భర్తతో పాటుగా సిటీలకు వస్తూ ఉంటారు. అంటే ప్యాట్రియార్కీ, మైగ్రేషను ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్యాట్రియార్కీ అనేది బాగా మనకు మైగ్రేషన్లో, అంటే ఎస్పెషల్లీ ఆడవాళ్ళ మైగ్రేషన్లో ప్రభావితం చూపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. కోవిడ్-19 అంతర్జాతీయ జనాభా కదలికలతో ముడిపడి ఉన్న ప్రపంచంలో ఉద్భవించింది. ఎక్కడైతే గతంలో కంటే ఎక్కువ మంది వ్యక్తులు పని, విద్య మరియు కుటుంబ కారణాలు, పర్యాటకం మరియు మనుగడ కోసం తరలి వెళ్ళారు. భారతదేశంలో 2020 మరియు 2021 కాలంలో టీవీ ఛానళ్ళు, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, యూట్యూబ్ బిల్డింగ్ పరిశీలించండి. కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా మరి భారతదేశంలో వ్యాపించిన చర్చలు, వైద్యుల హెచ్చరికలు మొదలైనవి వార్తలు చదవండి. మనం కనుక ఆ టైంలో కోవిడ్ టైంలో వచ్చినటువంటి మన న్యూస్ అవి చూస్తే మనకు చాలా విషయాలు మనకు అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వలసల వలనే ఈ కోవిడ్ అనేది, ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు మన భారతదేశంలో, వాడు ఎవడో చైనా నుంచి ఫ్లైట్లో వచ్చాడు, ఆ తర్వాత వాడు ఫస్ట్ బెంగళూరు పోయాడు, బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చాడు, వానితోటి భారతదేశంలో కోవిడ్ వచ్చింది అన్నారు. కొంతమంది ఏమన్నారు, ఒక నేషనల్ సెమినార్ జరుగుతుంది ఈ ఢిల్లీలో, వాళ్ళ వల్ల వచ్చింది, ముస్లింలు అక్కడ ప్రేయర్ పెడుతుంటే అన్నారు. అసలు ఈ కోవిడ్ వచ్చింది అనేది వ్యూహాన్లో, చైనాలోని వ్యూహాన్లో ఒక ప్యాథలాజికల్ ల్యాబ్లో అది లీక్ అయింది. వాడు ఏదో కూరగాయల మార్కెట్కి పోతే కంచెది లీక్ అయింది. ఫలితంగా మన ప్రపంచవ్యాప్తంగా కూడా ఒకటి అన్నారు, ఏంటంటే చైనాని మనము సూట్ వాళ్ళని నష్టపరిహారంగా ప్రపంచానికి ఇచ్చేటట్టు వాళ్ళని చేయాలనేది కూడా ఒకటి జరిగింది. అంటే ఈ రకంగా మనకు చైనా నుంచి ఈ యొక్క కోవిడ్-19 అనేది వచ్చిందనేది మనకు అర్థం చేసుకోవాలి. ఇది అంతర్జాతీయ సంబంధాల మీద, జాతీయ సంబంధాలు చాలా చాలా ప్రత్యక్షంగా మనకు ప్రభావం చూపించింది. వలస యొక్క పరిణామాలు, సంక్లిష్ట మరియు ఉద్భవిస్తున్న సమస్యలు. మైగ్రేషన్ గ్లోబల్ వ్యూ, అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఇమిగ్రేషన్ కోడ్ ప్రకారం ఇది ఇప్పుడు వలస వచ్చిన తర్వాత చాలా చాలా సమస్యలు వస్తాయి. ఎట్లా అంటే మీకు వలస వచ్చిన వానికి ఇల్లు కావాలి, వారి కల్చర్ వేరు. ఇప్పుడు శివసేన పుట్టడం కూడా ఒక ఉదాహరణ చెప్తాను మీకు. వలసలు ఎట్లాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తాయంటే, ఒకడు వలస వచ్చినవాడు వాడు మామూలుగా రాడు, మన కల్చర్ని తీసుకొస్తాడు. ఇప్పుడు మొన్న హిందూ కూడా ఒక ఆర్టికల్ రాశాడు, ప్రధానమంత్రి మోడీ అయిన తర్వాత ఒక గుజరాతీ కల్చరు అనేది ఢిల్లీలో వచ్చిందని భలే రాశాడు. అంటే ఇప్పుడు మోడీ గారు ఆయన ఫ్రెండ్స్ ఎట్లొచ్చారు, అది ఏ రకంగా అది ఢిల్లీని ప్రభావితం చేసింది అనేది చాలా ప్రత్యక్షంగా రాశారు. అంటే మైగ్రేషన్ తోటి ఏమవుతుంది అంటే, వాడు రావడంతో ఉట్టిగా రాడు, అని కల్చర్ని తీసుకొస్తాడు. ఏ వ్యక్తి కూడా ఒక ఎంబాడిమెంట్ ఆఫ్ కల్చర్ కాబట్టి వాడు వస్తూ అని కల్చర్ని తీసుకొస్తాడు. అట్లా ఇప్పుడు అందుకనే యాక్చువల్గా శివసేన పుట్టింది, ఒక మతత్వ పార్టీగా చెప్పుకున్న శివసేన కానీ ఇవన్నీ కూడా ఎట్లా పుట్టాయంటే ఈ మైగ్రేషన్. ఒకప్పుడు తమిళన్స్ ఇంగ్లీష్ మీడియం చదువుకొని బ్యాంకులు మేనేజర్లుగా ఇట్లా ఉండేవాళ్ళు, టెక్నీషియన్స్గా ఉండేవాళ్ళు. వాళ్ళు బాంబేలోని అన్ని గవర్నమెంట్ జాబ్లలో వాళ్ళు జాబ్ కొట్టేవాళ్ళు, బికాస్ ఆఫ్ దర్ సుపీరియారిటీ ఆఫ్ ది ఇంగ్లీష్. ఈ రకంగా బాంబేలో అసలు యాంటీ తమిళ్గా శివసేన పుట్టింది. శివసేన పుట్టిన తర్వాత అది యాంటీ ముస్లింగా, యాంటీ క్రిస్టియన్గా, యాంటీ దళిత్గా, యాంటీ ఫార్మర్గా కూడా అది మారింది. అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఒకసారి వలస వచ్చినప్పుడు అది ప్రాంతీయ వ్యక్తుల్ని అది ప్రభావితం చేస్తుంది. అది చేసిన తర్వాత అది రకరకాలైనటువంటి రాజకీయ పర్యవసనాలు జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు ఒక వలస వల్ల. ఇప్పుడు మీరు కనుక జార్ఖండ్ ఆ రాష్ట్రాలు చూస్తే అవి కొలిమిని మండినట్టు మండుతూ ఉంటాయి. ఇంకోటి వలస వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి హెల్త్, ఎడ్యుకేషన్, రెసిడెన్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. అంటే మీకు ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ చూడకపోతే అసలు మైగ్రేషన్ అనేది ఒక పెద్ద క్రైసిస్గా మారుతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను పాఠం. మీరు ఉదాహరణకి మీ ఫ్రెండ్ ఒకడు మీరు సిటీలో ఉంటున్నారు, మీ ఫ్రెండ్ మీ ఇంటికి వస్తే మీరు మొత్తంగా ఇంటి ఓనర్ని వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలి, మీరు మీ షెడ్యూల్ని మార్చుకోవాలి. నీళ్ళు అంటే అర్థం కాదు, ఇక్కడ హెల్త్ సిస్టమ్ ఏమైనా ఆలోచన జరిగితే ఎవరు చూసేవాళ్ళు ఉండరు. అంటే ఒక మైగ్రెంట్స్ వచ్చాడంటే హెల్త్, ఎన్విరాన్మెంటల్, హౌసింగు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫుడ్, జాబు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి.
ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా వరల్డ్ ఇమిగ్రేషన్ వరల్డ్ ఇమిగ్రేషన్ రిపోర్ట్ ప్రకారం అంతర్జాతీయంగా సాంస్కృతిక కారణాలు అనేటివి చాలా చాలా ప్రభావితం చేస్తున్నాయి అనేది అర్థం చేసుకోవాలి. వలసలు అనేటివి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దీర్ఘకాలిక సంఘర్షణలు, ఆ తర్వాత సిరియన్ అరబ్ రిపబ్లిక్ దేశాల కంటే ఎక్కువ వలస రేట్లు కలిగి ఉంది. అంటే ఈరోజు వరల్డ్ ఇమిగ్రేషన్ కనుక మనం చూస్తే రిఫ్యూజీస్, అసైలమ్స్, యూకేలో మన వాళ్ళు ఒక్కోసారి అక్కడ హౌస్ రెంట్లు కట్టలేక అవి చేయలేక వాళ్ళు వాళ్ళు ఏంటి మన శ్రీమన్నారాయణ ఒక టెంపుల్ ఏది ఉందట, ఆ రిఫ్యూజీ సెంటర్గా ఉంటుంది. చాలామంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ రిఫ్యూజీ అనేది ఒక పెద్ద పెద్ద ఇష్యూగా మారిపోయింది. అది ఇప్పుడు మీకు అంతర్జాతీయంగా ఇప్పుడు డయానా ఉందనుకోండి, ఆమె చాలా దేశాలకు, ఆఫ్రికా దేశాలకి, ఈ రిఫ్యూజీ ఓరియంటెడ్ దేశాలకు పోయి ఆమె కొంచెం సహాయం అనేది అందించడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ గ్లోబల్ ఓవర్వ్యూ కనుక మనం చూస్తే ఈరోజు ఒక బాంబు, ఒక పేలుతున్నటువంటి బాంబు రెడీగా ఉన్నట్టు మనం భూగోళం మీద ఉన్నాం. ప్రతి చిన్న పిల్లోడు కూడా ఈరోజు మైగ్రేషన్ చేయడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. అంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు ఫ్యామిలీసే మైగ్రేట్ అయిపోయి అది వాళ్ళు విదేశాలకు కానీ అట్లా కానీ పోవడం జరుగుతుంది. అంటే ఈరోజు మైగ్రేషన్ సమస్య ఎట్లా ఉంది అంటే అది జెండర్ ఇష్యూ అయినా కానీ ఇంకే ఇష్యూ అయినా కానీ ఒక పేరుపోతున్న ఒక రాజకీయ విస్ఫోటనం జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే అంత స్థాయిలో ఈ యొక్క మైగ్రేషన్ అది అంతర్జాతీయంగా కానివ్వండి, లోకల్ కానివ్వండి. ఇప్పుడు మన ప్రధానమంత్రి ఉన్నారు అనుకోండి, ఆయన మాటికి ఎందుకు విదేశాలకు పోతున్నాడండి? ఎందుకంటే ఈరోజు ఇండియన్ డయాస్పరా అనేది ఒక ప్రభావవంతమైనటువంటి గ్రూప్ ఏర్పడి ప్రపంచాన్ని, ఇండియన్ డయాస్పరా ఇస్ రూలింగ్ ది వరల్డ్. మరి అమెరికా పైన, యూకే పైన, అంటే ఇదంతా జరిగింది వలసల వల్లనే. భారతదేశంలో ఎవరు ఉండడానికి ఇష్టపడతలేరు. అందరు ప్రతి వాళ్ళు కూడా యుఎస్కో, యూకేకి వెళ్ళి అక్కడ బతకాలి, అక్కడ హ్యాపీగా బతకాలి. నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు యుఎస్లో, వాడు పంపించాడు, వాడు అక్కడికి రమ్మని చెప్తున్నాడు. అంటే నీకు అక్కడికి వలస రమ్మంటున్నాడు. ఈ రకంగా వలసలంటివి భద్రత, రాజకీయం, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక రకరకాలైనటువంటి ఇష్యూస్ని ఈరోజు మనకు అది తలెత్తుతుంది. దానికి తగ్గట్టుగానే ఈరోజు సొల్యూషన్స్ కూడా వస్తున్నాయి. అంటే ఈ యొక్క రిఫ్యూజీస్ ఇంటర్నేషనల్ దాని ప్రకారం చాలా రిఫ్యూజీ అవి జరుగుతున్నాయి. వాటికి చాలా చాలా రకాలైనటువంటి వాటికి అంతర్జాతీయంగా మనకు పాలసీస్ ఉన్నాయి, ఎట్లా చూడాలి రిఫ్యూజీస్ అని. ఇప్పుడు శ్రీలంక మనం శ్రీలంక రిఫ్యూజీస్ ఎట్లా చూస్తున్నామో అట్లా ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని వాళ్ళు బాగున్నాయి అవి రిఫ్యూజీ పాలసీ, అది మనం అమలు పరచాలి. అంతతో ఈ పాఠం ముగిద్దాం. మరొక పాఠం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.